నాయుడు గారు ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఎక్కడైనా ఏదైనా అరే ఇది సమంజసంగా లేదనుకుంటే అరే ఇది తప్పుగా ఉంటుందని చెప్పి హీ కెన్ డిస్కార్డ్ ఇట్. అది అతను ఇన్సిస్ట్ చేయలేడు కదా. బట్ అయితే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీ వైపు నుంచి ఒక మాట చెప్పండి. చాలా మంది కొంత భయం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ అభిమానుల్లో లేకపోతే శ్రేణుల్లో ఒక భయం కూడా ఉంది. ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక పెద్ద ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు ఆంధ్ర ఏరియా నుంచి. ఆయన ఏమంటాడంటే, సార్ ఇదేదో కోర్ట్ ఆపరేషన్ భయంగా ఉంది సార్ మాకు అంటే ఇటువంటి భయాలు కూడా వస్తున్నాయి. దీనికి ఏమైనా చెప్తారు మీరు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు మహామేధావి, ఆవిడేస్తేనే పేగులు లెక్క పెట్టి రకమైన ఈయన కోవర్టుగా వచ్చాడా దేనికి వచ్చాడు అనేది ఆ మాత్రం అవగాహన మీకు ఫోన్ చేసి బాధ వ్యక్తీకరించిన వ్యక్తి కన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో 1000 రెట్లు అనుభవం ఎక్కువే ఉంటుందేమో అని చెప్పి నా భావన. అటువంటి అనుమానాలు అయితే పెట్టుకోక్కర్లేదు. నవ్ ఈజ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్గా ఆయనకి వ్యక్తిగతంగా ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయనకున్న ఎక్స్పర్టీజ్ని, వీరు చేసిన రిపోర్ట్స్ని ఓవరాల్గా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్గా ఆయన సలహాలు తీసుకోవటం, ఆయన ఒక చీఫ్ అడ్వైజర్గా ఈ ఎన్నికలు అయ్యేదాకా నియమించుకోవటం అనేది, ఒకవేళ ఆ డెసిషన్ కనుక వీళ్ళు తీసుకుని ఉంటే దాన్ని తెలుగుదేశం శ్రేణులు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. అందుకేనేమో ఈ అంబటి రాంబాబు గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ సాక్షి టీవీలో రావటం ప్రారంభించి ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఆ పార్టీ, నా ప్రస్తుత పార్టీ ఓడిపోవటం ఖాయమైనప్పటికీ ఎక్సలెంట్ విజయం సమకూర్చడంలో దీనివల్ల ఎంతో కొంత మనకి ఫర్దర్ అడ్వాంటేజే ఉంటుంది తప్ప దానివలన 1% కూడా నష్టం అయితే ఉండదు. గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేయటంలో ప్రశాంత్ కిషోర్ డెఫినెట్గా అందవేసిన చెయ్యి, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. అయితే మనం ఈ విషయంలో అది నా ఒపీనియన్. నేను ఎందుకంటే అతనితో చాలా డీల్ చేసి ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని కూడా ఇవాళ లైవ్ లోకి తీసుకున్నది ప్రశాంత్ కిషోర్ విషయంలో. అయితే ఇక్కడ అదే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గా రాజకీయాలు, బలాబలాలు, గెలుపు ఓటములు ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయినట్టుగానే అందరు భావిస్తున్నారు. గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అనేది ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా దాంట్లో పెద్దగా శశిభిషలు లేవు. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఏడాపెడా పీకేయడం, మీకు టికెట్ ఇవ్వను అని చెప్పడం, లేకపోతే కొంతమందిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. అక్కడ కలకలాన్ని బట్టి అర్థమవుతోంది ఇది ఫ్రీజ్ అయిపోయింది. గెలుపు టీడీపీ జనసేన కూటమి అనేది అర్థమైపోతోంది. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా చేరుతుందా కూటమిలో లేదా అనేది ఒక డౌట్ ఏదో ఉంది. కాబట్టి ఇప్పుడేం వస్తుందంటే ప్రశాంత్ కిషోర్ బీజేపీ సలహా మేరకే, సలహాతో కూడా ఇప్పుడు ఈ భేటీ జరిగింది అనేది ఒకటి చర్చ ఏదో ఉంది. అదొకటి. తర్వాత మీరన్నట్టు, రాజుగారు అన్నట్టు, డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయంగా బాగా వ్యూహం తెలిసిన నాయకుడు, పబ్లిక్ పల్స్ తెలిసిన నాయకుడు. సేమ్ ఇదే దీంతోనే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ గారు కూడా వ్యూహకర్తగా పెట్టుకుని నెలకో 2 నెలలకో సరిపడదులే అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు అగ్రిమెంట్. సో ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ రావడం అనేది ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఏపీ పాలిటిక్స్ మీద, తెలుగుదేశం జనసేన కూటమి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, తర్వాత బీజేపీ కలిస్తే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఎలా ఉండే అవకాశం ఉంది, వీటితో పాటు ఈ ఓట్లు దొంగ ఓట్లు జరిపించడము, ఉన్న ఓట్లు పీకేయడము, ఈ కార్యక్రమం జరుగుతోంది అనేది పెద్ద కంప్లైంట్ ఉంది కదా, దాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ ఏమన్నా డీల్ అయిపోతున్నాడా, అటువంటి వాటిని అంటే సమర్థవంతంగా ఎదుర్కొనే ఇదేమైనా జరగబోతుందా అనే అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెరీ